హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి భారత రాజ్యాంగం. ఓకేనా. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి భారత రాజ్యాంగం గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్లో మనకి ప్రతిరోజు కూడా ఒక క్లాస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీలో భాగంగా మనకు స్టార్టింగ్ నుంచి మనకు రోజు ఒక క్లాస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నోట్స్ ఎవరైనా రాసినటువంటి అభ్యర్థులు ఉంటే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పాలిటిక్స్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షను, అలాగే చారిత్రక నేపథ్యం అయితే ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే అసలు పాలిటిక్స్ అనేది జనరల్గా మనకి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే దీని యొక్క ఇంట్రడక్షన్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఒకసారి మనం దీన్ని. ఓకేనా. దీన్ని మనము ఆంగ్లంలో, ఓకేనా, అంటే ఇంగ్లీష్ భాషలో మనం ఏమంటామంటే కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదంతో పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఆంగ్ల పదము అనేది మనకు దేని నుంచి వచ్చింది అంటే ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూటో అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి అయితే కనుక రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అనే జనరల్గా మనకు ఇంగ్లీష్ వర్డ్ అండి. ఇంగ్లీష్ వర్డ్ అనేది మనకు దేని నుంచి వచ్చిందంటే కాన్స్టిట్యూటో అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి కనుక ఉద్భవించిందనమాట. ఓకేనా. ఇక్కడ కాన్స్టిట్యూటో అంటే దీనికి ఒక మీనింగ్ ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ అనేటువంటి అర్థమైతే వస్తుందన్నమాట. ఇది మనకు పాలిటిక్స్, కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా వచ్చింది, దాని యొక్క ఏ భాషా పదం అనేది దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. కాన్స్టిట్యూషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్ అండి. ఇంగ్లీష్ వర్డ్ అనేది దేని నుంచి వచ్చిందంటే కాన్స్టిట్యూటో అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఇక్కడ కాన్స్టిట్యూటో అంటే మీనింగ్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్. ఓకేనా. టు ఎస్టాబ్లిష్ అనేటువంటి అర్థమైతే వస్తుందన్నమాట. ఓకేనా. ఇది మనకు పాలిటిక్స్ అనేది ఏ విధంగా వచ్చింది అనేటువంటి నిర్వచనం అనమాట. ఓకేనా. దీని యొక్క డెఫినేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే నిర్వచనం. ఓకేనా. నిర్వచనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరైన పాలన కోసం రాజకీయ పరిపాలన వ్యవస్థను అనుసరించిన నియమ నిబంధన. ఓకేనా. నియమ నిబంధన సముదాయం. ఇది మనకు పాలిటిక్స్ అంటే రాజ్యాంగం యొక్క నిర్వచనం అన్నమాట. ఓకేనా. సరైన పాలన కోసం రాజకీయ పరిపాలన వ్యవస్థను అనుసరించిన నియమ నిబంధన సముదాయాన్ని మనం ఏమంటామంటే రాజ్యాంగం అంటాం. ఓకేనా. రాజ్యాంగం, పాలిటిక్స్. ఓకే. ఇది మనకి రాజ్యాంగం యొక్క డెఫినేషన్ అండి. ఓకేనా. సరైన పాలన కోసం రాజకీయ పరిపాలన వ్యవస్థను అనుసరించిన నియమ నిబంధన సముదాయం. ఓకేనా. అంటే టోటల్గా రాజ్యాంగం అంటే ఏంటంటే నియమ నిబంధనల సముదాయం. ఓకేనా. ఈ నియమ నిబంధనల సముదాయాన్ని ఎందుకు వాడతాం అంటే సరైన పాలన కోసం. ఓకేనా. పరిపాలన అనేది సక్రమంగా ఉండడం కోసం ఈ నియమ నిబంధనలను యూజ్ చేస్తాం కాబట్టి ఆ నియమ నిబంధనల సముదాయాన్ని మనం ఏమంటామంటే రాజ్యాంగం అనేటువంటి పేరుతో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. దీని యొక్క ఉపయోగాలు. ఓకేనా. రాజ్యాంగం ద్వారా మనకు ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా అంటే మనం ఉపయోగాలు అబ్జర్వ్ చేసినట్లయితే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ప్రభుత్వాలకి
సో ప్రభుత్వాలకి ఫస్ట్ ఉపయోగం అండి, ప్రభుత్వాలకి దిశానిర్దేశం ఇస్తుంది, దిశానిర్దేశం కల్పిస్తుంది. ఓకేనా, ప్రభుత్వాలకి దిశానిర్దేశం. నెక్స్ట్ వచ్చేసి పౌరుల యొక్క హక్కులను రక్షిస్తుంది, పౌరుల యొక్క హక్కులను రక్షిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పాలన చట్టబద్ధంగా ఉంటుంది. ఓకేనా, సో ఇవి మనకి రాజ్యాంగం యొక్క ఉపయోగాలు అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఏంటి, సో ప్రభుత్వాలకి దిశానిర్దేశం లభిస్తుంది, అలాగే పౌరుల యొక్క హక్కులను రక్షిస్తుంది, పాలన అనేది ఒక చట్టబద్ధంగా, ఓకేనా, సో ఒక ఆర్డర్లో అయితే పాలన అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి రాజ్యాంగం యొక్క ఉపయోగాలు అన్నమాట. ఓకేనా, సో అయితే మరి ఈ రాజ్యాంగం సంబంధించి సో మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇదంతా మనకి ఇంట్రడక్షన్లో భాగంగా వస్తుందండి. ఓకేనా, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనము సో ఈ రాజ్యాంగం యొక్క విషయాలన్నిటినీ మనము శాస్త్రీయబద్ధంగా మనకు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు, అసలు రాజ్యాంగం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటిని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ప్రాచీన కాలంలో, ఓకేనా, ప్రాచీన కాలంలోనే సో దాదాపుగా 158 రాజ్యాలను సందర్శించి, ఓకేనా, దాదాపు 108 రాజ్యాలను సందర్శించి పాలిటిక్స్ అనే గ్రంథంలో, ఓకేనా, పాలిటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారయ్య అంటే అరిస్టాటిల్. ఓకేనా, అరిస్టాటిల్. ఓకేనా, సో ఈయన ప్రాచీన కాలంలో 158 రాజ్యాలను సందర్శించి పాలిటిక్స్ అనేటువంటి అతని యొక్క గ్రంథంలో అరిస్టాటిల్ అనే వ్యక్తి దీని గురించి చెప్పడం జరిగింది. ఓకేనా, సో అందుకని అరిస్టాటిల్ని మనం ఏమంటామంటే సో రాజనీతి శాస్త్ర పితామహుడు. ఓకేనా, సో రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారయ్యా అంటే సో అరిస్టాటిల్ని అంటారనమాట. ఎందుకు ఆయన్ని రాజనీతి శాస్త్ర పితామహుడు అని చెప్పడం జరిగిందంటే, తను ప్రాచీన కాలంలోనే దాదాపుగా 158 రాజ్యాలను సందర్శించి అతని యొక్క పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని అక్కడ ఆయన పొందుపరచడు కాబట్టి ఆయన్ని రాజనీతి శాస్త్ర పితామహుడిగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ మనకు భారతదేశం సంబంధించి అత్యున్నత భారత రాజ్యాంగ రచయిత, ఓకేనా, సో మన భారత రాజ్యాంగ రచయితగా మనం ఎవరిని చెప్తామయ్యా అంటే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం భారత రాజనీతి శాస్త్ర పితామహుడు. సో భారత రాజనీతి శాస్త్ర పితామహుడు. ఓకేనా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, భారత రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అంటే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. రాజనీతి శాస్త్ర పితామహుడు అంటే అరిస్టాటిల్. ఓకేనా, సో ఇవి మనకు ఇంపార్టెంట్ నోట్స్ కింద గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది ఎందుకంటే సో మనకంతా ఈ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మాత్రమే మనకు లెసన్ అనేది అర్థమవుతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది టోటల్గా మనకు పాలిటిక్స్ భారత రాజ్యాంగం యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. సో ఇక్కడ మనము చారిత్రక నేపథ్యంలోకైతే భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యంలోకైతే మనం ఎంటర్ అవుదాం. ఇక్కడ మనము చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం అండి. సో ఇక్కడ చారిత్రక నేపథ్యంలోకి వచ్చినట్లయితే ఇక్కడ మనము సో 1600 సంవత్సరంలో, ఓకేనా, 1600 సంవత్సరంలో మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తర్వాత, అంటే 1600 సంవత్సరంలో మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని, ఓకేనా,
సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తర్వాత మన భారతదేశానికి ఎన్నో దేశాలు ఓకేనా ఎన్నో దేశాలు వ్యాపారం కోసం అయితే రావడం జరిగిందనమాట ఓకేనా. అందులో భాగంగానే సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్ర మార్గం ద్వారా సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా మన భారతదేశానికి అయితే రావడం జరిగిందనమాట. సో ఎలా వచ్చారు అంటే మొదటి ఎలిజబెత్ రాణి అనుమతి తీసుకొని ఓకేనా. సో ఎలిజబెత్ రాణి ఓకే సో మొదటి ఎలిజబెత్ రాణి యొక్క పర్మిషన్ తీసుకొని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం అయితే ఇక్కడ రావడం జరిగింది ఓకేనా. సో ఇది మనకు 1600 సంవత్సరంలో సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎలిజబెత్ రాణి యొక్క పర్మిషన్ తీసుకొని మన భారతదేశానికి మనకి వర్తక వ్యాపారం కోసం అంటే మన భారతదేశంలో వ్యాపారం చేసుకోవడం కోసం పర్మిషన్ తీసుకొని అయితే రావడం జరిగిందనమాట ఓకేనా. అక్కడి నుంచి మనకు అంటే ఎప్పుడైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పటి నుంచి మనకు చారిత్రక నేపథ్యం ద్వారా మనకు భారత రాజ్యాంగం అనేది స్టార్ట్ అవుతుంది. సో జనరల్ ఇక్కడ మనకి భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనము సో 2 రకాలుగా చెప్పచ్చండి ఓకేనా. సో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటా ఉన్నాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే ద కంపెనీ రూల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ద క్రౌన్ రూల్ ఓకేనా. సో మనము భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం 2 పార్ట్స్ అయితే డివైడ్ చేసుకుంటాం. ఒకటి కంపెనీ రూల్, ఒకటి క్రౌన్ రూల్ అనమాట ఓకేనా. ఇక్కడ కంపెనీ రూల్ అనేది మనకు 1773 నుంచి మనకు 1858 సో ఈ మధ్యలో జరిగినటువంటి పెద్ద అని కూడా మనము కంపెనీ రూల్ అనేటువంటి పదంతో చెప్పచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1858 నుంచి క్రౌన్ రూల్ అంటే 1858 నుంచి సో 1947 వరకు మనకు క్రౌన్ రూల్గా చెప్పచ్చు ఓకేనా. ఈ రెండు చదివితే మనకు చారిత్రక నేపథ్యం అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం కంపెనీ రూల్ని అబ్జర్వ్ చేయాలి. కంపెనీ రూల్ అంటే కనుక టోటల్గా 1773 నుంచి 1858 మధ్యలో ఉన్నటువంటి ఈ డ్యూరేషన్ని మనం ఏమంటామంటే కంపెనీ రూల్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ డ్యూరేషన్ మొత్తం కూడా అంటే ఈ ఇయర్లో ఈ కంపెనీ రూల్ అనేది టోటల్గా మన భారతదేశం అనేది ఈ కంపెనీ యొక్క సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చేతుల్లో అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే 1858 తర్వాత ఓకేనా 1858 తర్వాత కంపెనీ చేతుల్లో నుంచి మన భారతదేశం అనేది క్రౌన్ రూల్కి ఓకేనా సో రాణి యొక్క చేతుల్లోకి అయితే వెళ్తుంది. సో ఇది మనకు చారిత్రక నేపథ్యంలో భాగంగా మనకు అర్థమవుతుంది అనమాట ఓకేనా. సో కంపెనీ రూల్, ద క్రౌన్ రూల్ సో ఈ రెండు కూడా మనం చారిత్రక నేపథ్యంలో భాగంగా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఒకసారి కంపెనీ రూల్ అయితే డిస్కస్ చేద్దాం. కంపెనీ రూల్ ఓకే. సో ఇక్కడ కంపెనీ రూల్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ కంపెనీ రూల్ అయితే డిస్కస్ చేద్దాం. కంపెనీ రూల్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ కంపెనీ రూల్లో మనకు కొన్ని చట్టాలు అయితే ఉండడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ చట్టం వచ్చేసి మనం ఇక్కడ 1 by 1 రాసుకుందాం. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం ఓకేనా. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం మొదటి చట్టం అండి. సో దేంట్లో అంటే కంపెనీ రూల్లో 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది మనకు మొదటి చట్టం అన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే సో క్రమబద్ధీకరణ చట్టం అటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది ఓకేనా. సో ఇది మనకు మొదటి చట్టం అన్నమాట ఓకేనా. కంపెనీ రూల్లో మొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం లేదా క్రమబద్ధీకరణ చట్టం ఓకేనా. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ సార్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు 1764 బాక్సర్ యుద్ధం తర్వాత సో 1764 బాక్సర్ యుద్ధం కారణంగా సో టోటల్గా మనకు 1765లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఓకేనా. సో ఏదైతే మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశానికి 1600 సంవత్సరంలో వచ్చింది కదా. సో 1764 సంవత్సరం
లో జరిగినటువంటి బాక్సర్ యుద్ధం ఫలితంగా, సో ఈ బాక్సర్ యుద్ధాలన్నీ మనకి హిస్టరీలో బాగా కంప్లీట్గా వస్తాయి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 1764 బాక్సర్ యుద్ధం తర్వాత 1765లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, సో ఆ టైంలో మన దేశంలో ఉన్నది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే కొన్ని హక్కులు అయితే లభించాయన్నమాట. అవి ఏ హక్కులు అంటే, సో పన్నులు వసూలు చేసుకునే హక్కులు. ఓకేనా. పన్నులు వసూలు చేసుకునే హక్కులు అయితే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే రావడం జరిగింది. ఓకేనా. సో దీన్ని క్రమబద్ధీకరణ చేసుకోవడం కోసం, ఓకేనా, సో ఈ పన్నులు వసూలు అనేటువంటి కాన్సెప్ట్ని క్రమబద్ధీకరణ చేసుకోవడం కోసం మనకి అప్పుడున్నటువంటి బ్రిటన్ ప్రధానమంత్రి, ఓకేనా, సో బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ అనేటువంటి అతను ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని అయితే చేయడం జరిగింది. ఓకేనా, అర్థమవుతుందా. సో 1764లో జరిగినటువంటి బాక్సర్ యుద్ధం ఫలితంగా 1765లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలపై పన్నులు వసూలు చేసేటువంటి అధికారం అయితే వచ్చిందనమాట. ఓకేనా. అవి ఏ ప్రాంతాలలో పన్నులు వసూలు చేసే అధికారం వచ్చిందంటే, సో బెంగాల్, ఓకేనా, సో బీహార్, ఒరిస్సా. సో ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసుకోవడం కోసం పర్మిషన్ అయితే వచ్చింది. దేని ఫలితంగా 1764 బాక్సర్ యుద్ధం ఫలితంగా 1765 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నులు వసూలు చేసే అధికారం వచ్చింది. ఏ ప్రాంతాల్లో అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఈ 3 ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసే అధికారం అయితే లభించింది. ఓకేనా. సో దీన్ని క్రమబద్ధీకరణ చేయడం కోసం అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి లార్డ్ నార్త్ అనేటువంటి అతను ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ని అయితే చేయడం జరిగిందనమాట. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ని చేయడం జరిగింది. ఓకే. సో భారతదేశంలో అయితే ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది మనకి భారతదేశంలోనే బ్రిటిష్ వారు చేసినటువంటి మొట్టమొదటి చట్టం. ఓకేనా, మొట్టమొదటి చట్టంగా చెప్పడం జరుగుతుంది. దేన్ని అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని. ఓకేనా, అర్థమవుతుందా. సో భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, అంటే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి చట్టం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటి చట్టంగా మనము 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని చెప్పచ్చు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. సో ఇక్కడ మనము రెగ్యులేటింగ్ యాక్ట్ ఒకసారి దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా సో బెంగాల్ గవర్నర్ పదవిని, ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, బెంగాల్ గవర్నర్ పదవిని ఎలా మార్చారయ్యా అంటే, సో బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రకాల ఎగ్జామ్స్లో మారినటువంటి బిట్ అండి ఇది. ఓకేనా. సో బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చేటువంటి చట్టం ఏంటయ్యా అంటే, సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఓకేనా, 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా అయితే మార్చడం జరిగిందనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అయితే ఇక్కడ మనకి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఓకేనా, బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అంటే ఇక్కడ చూడండి. సో బెంగాల్ గవర్నర్ జనరల్గా మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే, సో వారెన్ హేస్టింగ్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో వారెన్ హేస్టింగ్. ఓకే, ఇతను మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవి మనకు బెంగాల్ గవర్నర్ నుంచి మారడం జరిగింది. సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం. ఓకేనా. సో అలాగే ఈ చట్టం యొక్క ప్రత్యేకతలో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఇంకా ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనను
కేంద్రీకృత పరిపాలనకు నాంది పలికిన చట్టం. ఓకేనా. సో కేంద్రీకృత పరిపాలనకు నాంది పలికిన చట్టంగా మనము 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని మనం చెప్పచ్చు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకేనా. సో ఇది మనకు 1773 యొక్క 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం యొక్క ప్రత్యేకతలు అండి. ఫస్ట్ ఏం చేసి ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ సో 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది. బాక్సర్ యుద్ధం తర్వాత మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని ప్రాంతాల మీద వాళ్ళకి పన్నులు వసూలు చేసినటువంటి అధికారం అయితే లభించింది. అక్కడ ఏ ప్రాంతాలు అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాలలో వారికి పన్నులు వసూలు చేసిన అధికారం అయితే లభించింది. సో దీన్ని క్రమబద్ధీకరణ చేయడం కోసం అప్పటి బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ అనేటువంటి అతను ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని అయితే కనుక చేయడం జరిగిందనమాట. అయితే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినటువంటి మొట్టమొదటి చట్టంగా దేని చెప్తారంటే సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఓకేనా. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ చూడండి. సో దీంట్లో బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా అయితే మార్చడం జరిగింది. సో బెంగాల్ గవర్నర్ జనరల్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎవరిని చెప్తామయ్యా అంటే సో వారెన్ హేస్టింగ్ని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో దీంట్లో ఇంకా ముఖ్యాంశాలు ఏంటి అంటే సో కేంద్రీకృత పరిపాలనకు నాంది పలికిన చట్టంగా మనము 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో 1773 రెగ్యులేటింగ్ చట్టంలో సో మరికొన్ని అంశాలు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ చట్టం మనకి 1773లో ఓకేనా. సో మనకి 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది మనకు వచ్చింది కదా. సో ఈ చట్ట ప్రకారం ఓకేనా, ఈ చట్ట ప్రకారం మనకు మరికొన్ని ముఖ్యాంశాలు ఏంటి అంటే సో బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి ఓకేనా. సో బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి అంటే ఈ పరిధిలోకి మనకి బాంబే అలాగే మద్రాస్ ప్రాంతాలు ఓకేనా. సో బాంబే మరియు మద్రాస్ ప్రాంతాలు అనేవి ఈ రెండు ప్రాంతాలు సో బెంగాల్ ప్రాంతానికి అనుకూలంగా ఉండాలి. ఓకేనా. సో ఈ బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి బాంబే అలాగే మద్రాస్ రాష్ట్రాలు ఈ బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి వచ్చాయన్నమాట. అంటే ఎలా అంటే సో ఈ బెంగాల్ అంటే అంతకు ముందు వరకు బెంగాలు, బాంబే, మద్రాస్ మూడు కూడా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఉండేవాళ్ళు. ఓకేనా. అంటే దీనికి ఎంత పవర్స్ అయితే ఉంటాయో దీనికి అంతే పవర్స్ ఉండేవి. ఓకేనా. సో ఎప్పుడైతే మనకు బెంగాల్ గవర్నర్ పదవి అనేది బెంగాల్ గవర్నర్ జనరల్గా మారిన తర్వాత ఏమవుతుందంటే సో ఈ బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి ఈ రెండు ప్రాంతాలు రావడం జరిగింది. అంటే ఈ బెంగాల్ రాష్ట్రం చెప్పినట్టుగా ఈ రెండు ప్రాంతాలు నడుచుకోవాలన్నట్లు. ఓకేనా. సో ఇది మనకి ఈ చట్టంలో భాగంగా ముఖ్యమైన అంశం అన్నమాట. ఓకేనా. అలాగే ఈ చట్టం ద్వారానే మనకు కలకత్తా నగరంలో ఓకేనా ఈ చట్టం ప్రకారం కలకత్తా నగరంలో మనకి ఏం జరిగిందంటే సో 1774లో అంటే 1774లో మనకి సెయింట్ విలియం ఫోర్ట్ ఓకేనా. సో విలియం ఫోర్ట్నైతే నిర్మించడం జరిగింది. సెయింట్ విలియం ఫోర్ట్ ఓకేనా. సో ఈ సెయింట్ విలియం ఫోర్ట్లోనే మనకి అంటే 1774లో సో ఒక అత్యున్నత న్యాయస్థానాన్ని ఓకేనా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కలకత్తాలో సెయింట్ విలియం ఫోర్ట్ కోటలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుని ఏ చట్ట ప్రకారము వాళ్ళు నిర్మించారు అంటే సో 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఓకేనా. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో కలకత్తా నగరంలో ఉన్నటువంటి సెయింట్ విలియం ఫోర్ట్ కోటలో ఈ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. సో దీని యొక్క పేరు అప్పట్లో అంటే స్టార్టింగ్ దీని యొక్క పేరు ఏంటి అంటే సో మినీ సుప్రియం ఓకేనా. సో మినీ సుప్రియం
సుప్రీం అటువంటి పేరుతో ఒక కోర్టుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రజెంట్ మనం ఇప్పుడు సుప్రీం కోర్టుగా పిలుస్తున్నాం అన్నమాట. ఓకేనా. అయితే ఇది అప్పట్లో అంటే ఆ కాలంలో అంటే 1774వ సంవత్సరంలో ఆ కాలంలో ఇది అత్యున్నత న్యాయస్థానం అయితే కాదు. ఓకేనా. సో దీంట్లో ఒకవేళ మనకు తీర్పు నచ్చకపోతే మనం లండన్లో ఉన్నటువంటి ఓకేనా లండన్లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ప్రివీ కౌన్సిల్ ఓకే. లండన్లో మనకు ప్రివీ కౌన్సిల్ అయితే కనుక ఉందన్నమాట. ఒకవేళ మనకు ఈ సుప్రీంకోర్టులో ఈ మినీ సుప్రీం కోర్టులో తీర్పులు నచ్చకుంటే సో లండన్లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పటి కాలంలో అంటే 1774లో ఈ అంశం అయితే మనకు అందుబాటులో ఉంది. అంటే ఎలా అంటే సుప్రీంకోర్టులో మనకి తీర్పు నచ్చకుంటే ప్రివీ కౌన్సిల్లో అయితే అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్ అసలు అబ్జర్వ్ చేసినట్లయితే సో దీంట్లో సో ఒక ప్రధాన న్యాయమూర్తి అలాగే సో ముగ్గురు ఇతర న్యాయమూర్తులు సో మొత్తం మీద 1+3 = 4. ఓకేనా. సో ఈ మినీ సుప్రీంకోర్టులో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే టోటల్గా 4 మెంబర్స్ అన్నమాట. ఈ 4 మెంబర్స్లో ఒకరు ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులు, టోటల్గా 1+3 = 4. అంటే టోటల్గా నలుగురు ఉండేవాళ్ళు. వారిలో ఒకరు ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులుగా ఈ విధంగా మనకు అప్పుడు యొక్క మినీ సుప్రీంకోర్టులో ఉండేవారనమాట. అయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా అంటే మొదటి ప్రధాన న్యాయమూర్తి ఈ సుప్రీంకోర్టుకు ఎవరు అంటే సో జస్టిస్ సర్ ఎలిజా ఇంపే. ఓకే. జస్టిస్ సర్ ఎలిజా ఇంపే. సో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సర్ ఎలిజా ఇంపే. ఓకేనా. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో చాలాసార్లు ఎగ్జామ్స్ వచ్చినటువంటి బిట్ ఇది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో 1772వ సంవత్సరంలో ఓకేనా 1772వ సంవత్సరంలో కలెక్టర్ వ్యవస్థను కూడా మన దేశంలో ప్రారంభించడం జరిగింది. కలెక్టర్ వ్యవస్థ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది మనకు రెగ్యులేటింగ్ యాక్ట్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 1773వ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మనకి బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా అయితే మారింది. ఓకేనా. సో అలాగే ఈ చట్టం ప్రకారమే మనకు దేశంలో కలకత్తా నగరంలో ఉన్నటువంటి సెయింట్ విలియం ఫోర్ట్ కోటలో ఒక మినీ సుప్రీంకోర్టుని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు అనేది అత్యున్నత న్యాయస్థానం కాదు. ఓకేనా. సో దీనిలో తీర్పులు నచ్చకుంటే మనకు లండన్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అయినటువంటి ప్రివీ కౌన్సిల్కి అయితే అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే ఈ సుప్రీంకోర్టులో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే టోటల్గా 4. ఓకేనా. 4 సభ్యులు ఉండేవాళ్ళు. దీని యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే. ఓకేనా. అలాగే సో 1772వ సంవత్సరంలోనే మనకు కలెక్టర్ వ్యవస్థను కూడా ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో ఇది టోటల్గా మనకి ఈరోజు క్లాస్లో భాగంగా ఇంట్రడక్షన్ అలాగే చారిత్రక నేపథ్యంలో భాగంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఓకే. సో నెక్స్ట్ మనకు 1781 విస్తరణ చట్టము అలాగే 1789 పిట్స్ ఇండియా చట్టము. సో ఇలా మనం 1 by 1 అయితే డిస్కస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో చేయండి. అలాగే ప్రతి క్లాస్ను కూడా మీరు విన్నట్లయితే మీకు క్లాస్ అయితే ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.